మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జగదేవ్పూర్ మండలంలో ఈ నెల 11న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల ఏర్పాట్లు అధికారులు ముమ్మరం చేశారు. మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీల్లో 5 గ్రామాలు ఏకగ్రీవం కాగా 20 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి రామరెడ్డి పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా సాగేందుకు ప్రతి ఓటరు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారులతో కలిసి పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాల ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించినట్లు తెలిపారు. మన జగదేవ్పూర్ మండలంలో రేపు అనగా డిస్ట్రిబ్యూషన్ ఉన్నది. 11వ తారీఖు నాడు సర్పంచ్లకు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు పోలింగ్ ఉన్నందువల్ల ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ముగుస్తుంది. మన మండలంలోని ఓటర్ మహాశయులందరూ కూడా తమ తమ ఓటు హక్కును వారి యొక్క వార్డుల్లో, మరి అదేవిధంగా వారి యొక్క సర్పంచ్కి ఉదయం 7 గంటల నుంచి 1 గంట మధ్యలో వాళ్ళు వినియోగించుకొని టైంను వృధా చేయకూడదని మీ ద్వారా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మన మండలంలో 25 గ్రామ పంచాయతీలకు గాను ఒక 20 గ్రామ పంచాయతీలు పోటీలో ఉన్నాయి. 5 గ్రామ పంచాయతీలు యునానిమస్ అయినవి. అదేవిధంగా మన దగ్గర 222 వార్డులు ఉన్నాయి మన మండలంలో మొత్తము. అందులో ఒక 48 వార్డులు యునానిమస్ అయినవి. ప్రస్తుతం 174 వార్డులు పోటీలో ఉన్నాయి. ఇటు పోటీకి మనకు పీఓలు కానీ, ఓపీఓలు కానీ, పోలీసు బలగం కానీ అందరూ కూడా మన జిల్లా కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి అయిన మన జిల్లా కలెక్టర్ గారు సమకూర్చున్నారు. వారందరూ కూడా రేపు ఉదయం విధులలో 8 గంటల నుంచే వాళ్ళు చేరుతారు. మేము తదుపరి కార్యక్రమము ఓటింగ్ వరకు తీసుకెళ్తామని మీ ద్వారా మన మండలంలోని ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. టైం లోపల వాళ్ళు వినియోగించుకొని ఎన్నికల్లో భాగంగా జగదేవ్పూర్ మండల గ్రామ పంచాయతీ ఎన్నికలు మండలంలో మొదటి విడత జరుగుతున్నాయి. ఈ నెల 11న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జగదేవ్పూర్ మండలంలో 25 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 5 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. పలుగడ్డ, బీజీ వెంకటాపూర్, అనంతసాగర్, నిర్మల్ నగర్, కొండాపూర్ ఈ 5 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 20 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ అధికారులను, పోలింగ్ నిర్వహణకు సంబంధించినటువంటి ఎవరైతే ఆర్ఓ సుమారుగా మండల వ్యాప్తంగా జరిగే 20 గ్రామ పంచాయతీలకు కానీ సుమారుగా ఆర్ఓలు 29 మంది, పీఓలు 266 మంది, అలాగే ఓపీఓలు 297 మంది ప్రశాంతంగా జరిగేందుకు గాను పోలీసులు సుమారుగా పోలీసు బలగాలు 100 మంది ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ 20 గ్రామ పంచాయతీలకు గాను సుమారుగా 20 సర్పంచ్ అభ్యర్థులకు గాను సుమారుగా 74 మంది పోటీలో ఉన్నారు. అలాగే వార్డులు 20 గ్రామాలకు గాను 174 మంది, వార్డులకు గాను 499 మంది పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు జరగనున్నాయి. 1 తర్వాత మధ్యాహ్నం 2 నుండి జరిగిన ఈ పోలింగ్ ఎన్నికలు లెక్కించనున్నారు. వెంటనే అందులో సర్పంచ్ అలాగే వార్డు సభ్యులకు సంబంధించి పింక్ అండ్ వైట్ ఏదైతే ఉన్నాయో అవి వాటిని సర్పంచ్, వార్డు సభ్యులను వేరువేరుగా పెట్టేసి వెంటనే రిజల్ట్ కూడా తెలియజేస్తారు. అలాగే అదే రోజు సాయంత్రం సమయం ఎంతైనప్పటికీ అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు ఎన్నికల నిర్వహణ అధికారులు దీన్ని సక్సెస్ చేసేందుకు కృషి చేస్తున్నారు. రిపోర్టర్ బలరాం, మా టీవీ న్యూస్, జగదేవ్పూర్.